ఎన్టీఆర్ జిల్లా కృష్ణలంకలో ఇటీవల చోటు చేసుకున్న గాదె సాయి కృష్ణ ఉదాంతం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను పరామర్శించారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఆయన. జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. గాదె సాయి కృష్ణ ఉదాంతం అత్యంత బాధాకరణమంటూ ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి గాదె సాయి కృష్ణ కుటుంబం పార్టీకి అండగా నిలిచిందని, అలాంటి కుటుంబంలో ఈ విషాదకరణ సంఘటన జరగడం ఎంతో కలిసివేసిందంటూ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. సాయి కృష్ణ మీద మొట్టమొదటి కూడా గాదె సాయి కృష్ణ కుటుంబం, వారి తల్లి విజయలక్ష్మి గారు, మరి వారి మేనమామైన నాగేశ్వరరావు గారు, నవరంగ్ గారు, ఆ కుటుంబం అంతా కూడా మొట్టమొదటి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీకి మొట్టమొదటి అండగా ఉన్న కుటుంబం. అయితే దురదృష్టవశాత్తు సాయి కృష్ణ మీద కొన్ని రకాల యూత్ పొరవడం అవటం వల్ల, చాలా తక్కువ వయసు ఉండటం వల్ల, మరి అతని మీద కొన్ని కేసులు ఉండటం వల్ల మరి అవి విచారించడం కోసం కృష్ణలంక స్టేషన్ అయిన పోలీస్ స్టేషన్ సిఐ అయిన నాగరాజు సిఐ గారు అతిగా ప్రవర్తించి అతన్ని అనేక రకాలుగా హింసించడం జరిగింది. దాన్ని ఏ విధంగా హింసించారు, దాన్ని ఎలా సంఘటన ఎలా జరిగింది, ఒకవేళ అందరి మీద పొరవడిన తర్వాత యూత్ తర్వాత కొన్ని కేసులు ఉండడం సహజం. అయినప్పటికీ కూడా మరి అవన్నీ కూడా మరి కేసుల్లో ఉంటే దాన్ని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో దాని గురించి తీసుకోవాలి తప్ప మరి హింసించకూడదు, కొట్టకూడదు. అయినా కూడా కొట్టారా కొట్టలేదు అనేది పూర్తి విచారణ జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మొట్టమొదటి కూడా గాదె సాయి కృష్ణ